హలో అందరికీ. సో నేనైతే ఈరోజు మీకు సంక్రాంతి ముగ్గు ఈజీ అండ్ సింపుల్ వేలో ఎలా వేసుకోవాలో చూపిస్తాను. ముందుగా అయితే ఇలా ఏదైనా ఒక కలర్ని తీసుకోండి. నేనైతే ఇక్కడ వాయిలెట్ కలర్ని తీసుకున్నాను. వన్ సైడ్ వచ్చేసి రౌండ్ సర్కిల్ లాగా చేశాను, ఇంకో వైపు అయితే స్ప్రెడ్ అయినట్లు ఉంచాను. ఇప్పుడు మనం పాట్ని ఎలా వేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక లైన్ తీసుకొని ఆ తర్వాత దానికి చిన్న చిన్న డాట్స్ని రౌండ్గా యాడ్ చేస్తూ రావాలి. ఎందుకంటే అప్పుడైతేనే మనకి పర్ఫెక్ట్ రౌండ్ షేప్ అనేది వస్తుంది. ఈ డాట్స్ అనేవి మనకి ఒక బేస్ లైన్ లాగా పనిచేస్తాయి. ఇలా చేయడం వల్ల మనం పాట్ షేప్ అనేది ఈజీగా డ్రా చేసుకోవచ్చు. సో ఇలా అయితే డ్రా చేసుకున్న తర్వాత పాలు అనేవి కుండలో నుంచి పొంగిపోయినట్లుగా డ్రా చేసుకోవాలి. ఆ తర్వాత కింద ఒక 3 డ్రాప్స్ని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఆ పాట్ కింది వైపున ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఎందుకంటే ఈ పాట్ అనేది ప్లెయిన్గా ఉంటే మనకి బాగా కనిపించదు. కాబట్టి ఇందులో 2 లైన్స్ డ్రా చేసుకున్న తర్వాత ఇలా మౌంటైన్ షేప్లో అప్ అండ్ డౌన్ లైన్స్ అనేటివి డ్రా చేసుకోవాలి. ఇదే ప్రాసెస్లో సేమ్ అప్ సైడ్ కూడా పాట్కి ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా కనిపిస్తున్న వైట్ డాట్స్ ఉన్నాయి కదా, వాటికి మనం బేస్ కలర్తో మళ్ళీ కవర్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మధ్యలో రౌండ్ సర్కిల్స్ని కూడా డ్రా చేసుకుందాం. ఇప్పుడు పాలు వైట్ కలర్లో ఉంటాయి కాబట్టి ఇక్కడ మనం వైట్ కలర్ ముగ్గుతో వేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ చిన్న డాట్స్ రౌండ్గా పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ పైన ఇంకొక లైన్ని డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం చెరుకుని వేద్దాం. చెరుకు కోసం ఇలా స్ట్రెయిట్ లైన్స్ 2 కూడా మనం డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఈ లైన్స్ అనేవి లైట్గా వచ్చినా పర్వాలేదు, ఎందుకంటే కలర్స్ వేసుకున్న తర్వాత మనం రెండో కోటింగ్ కూడా వేసుకోవచ్చు. అప్పుడు లైన్స్ అనేవి థిక్గా కనిపిస్తాయి. సో ఇప్పుడైతే మనం లీవ్స్ని డ్రా చేసుకుందాం. ఈ లీవ్స్ అనేవి ఎన్నైనా ఉండొచ్చు. ఇప్పుడు నేను సేమ్ ప్రాసెస్ని రిపీట్ చేస్తూ ఇంకో షుగర్ కేన్ని వేస్తున్నాను. ముందు దానికంటే కొద్దిగా చిన్నగా ఉండేలాగా చూసుకోండి. ఆ తర్వాత సేమ్ ప్రాసెస్లో లీవ్స్ని కూడా డ్రా చేసుకోండి. ఇప్పుడు అవుట్లైన్ అనేది కంప్లీట్ అయిపోయింది కాబట్టి నౌ ఇట్స్ టైమ్ టు ఫిల్ ద కలర్స్. ఇప్పుడు నేనైతే ఈ చెరుకు గెడల కోసం బ్రౌన్ కలర్ని తీసుకొని ఇందులోకి ఫిల్ చేస్తున్నాను. సో మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కలరింగ్ అయిపోయేలోపు నేనైతే మీకు ఒక విషయాన్ని షేర్ చేస్తాను. మన ఛానల్లో ఎలాంటి వీడియోస్ని పెడతాను, ఎలాంటి షార్ట్స్ని పెడతాను, ఏ ఇన్ఫర్మేషన్ గురించి పెడతాను అనేది నేను మీకు ఇప్పుడు చెప్తాను. సో నేనైతే మన ఛానల్లో బ్యూటీ, ఫ్యాషన్ అండ్ కుకింగ్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ అండ్ చిన్న చిన్న టిప్స్ ఏవైనా ఉంటే నేను మీతో షేర్ చేసుకుంటాను. ఇవన్నీ మీరు మిస్ కాకుండా ఉండాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే ఈ చెరుకు గడలకి లైన్స్ వేద్దాం. మధ్యలో కొంచెం డిస్టెన్స్తో లైన్స్ అనేవి వేసుకోండి. 3 to 4 లైన్స్ అనేవి ఉండాలి. ఆ తర్వాత అవుట్లైన్ కూడా థిక్గా వేసుకోండి. ఇప్పుడైతే లీవ్స్లోకి గ్రీన్ కలర్ని యాడ్ చేద్దాం. మనం లైట్ గ్రీన్ అయినా తీసుకోవచ్చు, థిక్ గ్రీన్ అయినా తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ప్యారెట్ గ్రీన్ కలర్ని తీసుకొని కలర్ వేస్తున్నాను. ఇలా ఒక చెరుకు గడ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ చెరుకు గడ లీవ్స్కి కూడా గ్రీన్ కలర్ని యాడ్ చేసుకోండి. ఇలా ఫిల్లింగ్ అనేది ఎలాంటి గ్యాప్స్ లేకుండా పర్ఫెక్ట్గా వేసుకున్న తర్వాత దాని మీద అవుట్లైన్ అనేది క్లియర్గా డ్రా చేసుకోండి. ఇప్పుడు పాట్కి కింది వైపున మనం బ్రౌన్ కలర్ని యాడ్ చేసుకుందాం. అలాగే సేమ్ ప్రాసెస్లో పై లైన్లో కూడా యాడ్ చేసుకుందాం. చూడండి, మన ముగ్గు కంప్లీట్ అయిపోయింది. సింపుల్ అండ్ ఈజీగా అయిపోయింది కదా. సో మీరు కూడా ట్రై చేసి నాకు ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అంతే. ఇంతకు ముందు షార్ట్స్లో అయితే నేను ఈ ఫ్రేమ్స్ గురించి మీకు చెప్పాను కదా. ఇప్పుడు దీన్ని ఎలా యూజ్ చేయాలో మీకు చూపిస్తాను. ముందుగా నేనైతే బేస్ కలర్ గ్రీన్ కలర్ తీసుకున్నాను. ఇప్పుడు దీని మీద ఫ్రేమ్ని ప్లేస్ చేసుకొని ఆ తర్వాత విజిటింగ్ కార్డ్ లాంటి ఏదైనా ఫ్లాట్ కార్డ్ ఉంటే తీసుకోండి. ఆ తర్వాత దాని మీద ముగ్గు వేసుకోండి. నేనైతే వైట్ కలర్ తీసుకున్నాను. మీరైతే ఎలాంటి డిఫరెంట్ కలర్స్తో అయినా వేసుకోవచ్చు. ఇలా చేసేటప్పుడు ఈ ప్రాసెస్లో మనం ఆ ఫ్రేమ్ని మాత్రం టైట్గా హోల్డ్ చేసి మెల్లిగా స్ప్రెడ్ చేసుకుంటూ రావాలి. చుట్టూ స్ప్రెడ్ చేస్తే ఆ గ్యాప్స్లో నుంచి ముగ్గు అనేది కింద ప్రింట్ అవుతుంది. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఆ ఫ్రేమ్ని మెల్లిగా రిమూవ్ చేసుకోవాలి. చూడండి, ముగ్గు ఎంత బాగా వచ్చింది. మనం చేత్తో వేస్తే ఇంత అందంగా వేయలేం కదా. సో ఇలాంటి ప్రింట్స్ అందరికీ యూజ్ అవుతాయి.